जयत्यजो क्षीणसुखात्मबिम्बः स्वैश्वर्यकान्तिप्रततः सदोदितः स्वभक्तसन्तापदुरिष्टहन्ता रामावतारो हरिरीशचन्द्रमाः। वन्दे वन्द्यं विधिशिवमहेन्द्रादिवृन्दारकेन्द्रैः व्यक्तं व्याप्तं स्वगुणगणतो देशतः कालतश्च धूतावद्यं सुखचितिमयैर्मङ्गलैर्युक्तमङ्गैः सानाथ्यन्नो विददयितं ब्रह्मनारायणाख्यम् भूषारत्नं भुवनवलयस्याखिलाश्चर्यरत्नं लीलारत्नं जलधिदुहितेर्देवतामौलिरत्नं चिन्तारत्नं जगति भजतां सत्सरोजद्युरत्नं कौसल्याया लसतु मण्डले पुत्ररत्नं महाव्याकरणाम्बोधिमन्दमानसमन्दरं कवयन्तं रामकीर्त्या हनूमन्तमुपास्महे। मुख्यप्राणाय भीमाय नमो यस्य भुजान्तरं नानावीरसुवर्णानां निकषाश्मायितं बभौ स्वान्तस्थानन्तशय्याय पूर्णज्ञानरसार्णवे उत्तुङ्गवाक्तरङ्गाय मध्वदुग्धाब्धये नमः। सूक्तिरत्नाकरे रम्ये मूलरामायणार्णवे विहरन्तो महीयां सह प्रीयन्तां गुरवो मम वाल्मीकिर्गौः पुनीयान्नो महीधरपदाश्रया यद्दुग्धमुपजीवन्ति कवयस्तर्णका इव। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक्। न दग्धं यस्य कौपीनम् अग्नौ दत्तमपि स्फुटं वेदव्यासगुरुं नौमि श्रीवेदेशनमस्कृतम् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिताखिलः सत्याधीशो वसुमां निर्जिताशेषमायुहुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाभ्यचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधाकारं विद्यावारिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विद्याः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। प्राप्तराज्यस्य रामस्य वाल्मीकिर्भगवान् ऋषिः चकारचरितं कृत्स्नं विचित्रपदमर्थवत्। श्रीगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। నారదుల వారి నుండి రామచరితను తెలుసుకున్నటువంటి వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుల వారి ఆదేశానుసారంగా రామాయణాన్ని రామకథను తాను కావ్య రూపంగా నిక్షిప్తం చేసి అది కావ్యము అంటే కావ్యమవును, లేదు ఇతిహాసము అనుకుంటే ఇతిహాసం కూడా, శాస్త్రము అనుకుంటే శాస్త్రం. ఈ విధంగా మనం ఏ దృష్టితో చూస్తామో ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక శాస్త్రం అది రామాయణం. భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి తాను రాజ్యాన్ని పొందిన తర్వాత రాజ్యభారాన్ని చేస్తూ ఉన్నప్పుడు వాల్మీకి మహర్షి తాను ఈ కావ్యాన్ని రచన చేశాడు అని చెప్పేసి 24,000 శ్లోకానాం ఉక్తవాన్ ఋషి 24,000 శ్లోకాలను ఇందులో నిక్షిప్తం చేశారు. సర్గశతాన్ పంచ 105
షట్కాండాన్ని ఉత్తరకాండంతో కలిపి 7 తథా ఉత్తరం అని చెబుతారు. ఈ విధమైనటువంటి దాన్ని చేసిన తర్వాత చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీయాతి ప్రభు. ఇదంతా చేసిన తర్వాత ఇది లోకానికి ఎవరు తెలియపరుస్తారు అన్నటువంటిది వాల్మీకి ఋషుల వారికి అనిపించింది. ఆ సందర్భంలో మునివేషంలో ఉన్నటువంటి లవకుశులు తాము ఈ కార్యాన్ని చేసేట్టుగా ఈ కార్యాన్ని పూర్తి చేస్తారు అన్నటువంటిది వాల్మీకి ఋషుల వారికి అనిపించింది. ఎటువంటి వారు అంటే మునివేశం, కుశీలవం, ధర్మజ్ఞం, రాజపుత్రవు, యశస్వినం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి అవతరించినటువంటి 2 కుమారులు. ఒకరు సాక్షాత్ ఇంద్రుడైతే మరొకరు వన్హి అని చెప్పేసి కామ మరియు వన్హి. ఇంద్రుడు కాదు, కామ మరియు వన్హి. ఈ విధంగా వారిని చెబుతాము. కుశీలవౌతో ధర్మజ్ఞో రాజపుత్రో యశస్వినో భ్రాతరో స్వర సంపన్నో దదర్శ ఆశ్రమవాసినో. ఆశ్రమంలో ఉన్నటువంటి వారు ఉత్తమ మేధా సంపన్నులు. వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహైత ప్రభువు. వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వారు వారికి ఈ అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని ఉపదేశించారు. ఏ విధమైనటువంటిది అంటే పాఠ్యే జ్ఞేయేచ మధురం. మీరు చదివినంత, పఠనం చేసినంత, గానం చేసినంత మధురంగానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మధురం. ప్రమాణై త్రిభిరన్వితం. ప్రత్యక్ష అనుమాన ఆగమములన్నటువంటి ప్రమాణములు ఇందులో పొందుపరిచారు. జాతివి సప్తవిర్యుక్తం తంత్రీలయ సమన్వితం. కావ్యానికి ఉన్న, ఇతిహాసానికి ఉండవలసినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా లక్షణాలు ఇందులో ఉన్నాయి. నానా విధమైనటువంటి రసాలు, శృంగార, కరుణ, భయ, హాస్య, రౌద్ర, భయానక, వీర మొదలైనటువంటి రసాలన్నీ కూడా ఉన్నాయి. ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యాన్ని రచించి ఋషీణాంచ ద్విజాతీనాం సాధూనాంచ సమాగమే యథోపదేశం తత్పజ్ఞౌ జగతు సుసమాహితౌ. ఋషులందరూ కూడా ఎంతో మంది ఉన్నారు, బ్రాహ్మణులు అందరూ కూడా, సాధు సజ్జనులందరూ కూడా ఉన్నప్పుడు అటువంటి వారి సమాగమంలో ఈ తత్వజ్ఞులిద్దరూ కూడాను తాము ఉపదేశాన్ని చేయడం, అర్థాత్ ఈ రామాయణాన్ని అధ్యయనం చేసి దాన్ని గానం చేయడం ప్రారంభించారు లవకుశులిద్దరూ కూడా. తౌ కదాచిత్ సమేతానాం ఋషీణాం భావితాత్మనాం మధ్యే సభం సమీపస్థౌ ఇదం కావ్యం అగాయత. అద్భుతమైనటువంటి కావ్యగానాన్ని లవకుశులిద్దరూ కూడా చేస్తారు. చాలా మధురంగా అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి భగవంతుడి చరిత్రను వింటూ వింటూ ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ప్రతి శ్లోకం కూడా ఒక దివ్యమైనటువంటి మాధుర్యాన్ని ఇచ్చేటువంటిది. ఏ శ్లోకాన్ని తీసుకున్నా కూడా అందులో దివ్యమైనటువంటి తత్వం నిక్షిప్తమై ఉన్నది. చిర నిర్వృతమప్యేతత్ ప్రత్యక్షిమవ దర్శితం ప్రవిశ్య తాగో సుష్టు తథాభావమగాయత. వెనుకటికి ఎప్పుడో శ్రీరామచంద్రుడి అవతారం, తాను వివాహం చేసుకోవడం, అరణ్యాలకు వెళ్ళడం, తర్వాత తాను రాజ్యభారాన్ని, ఇవన్నీ కూడా అయిపోయాయి. కానీ వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు, ఆ లవకుశులు తాము ఇద్దరు కూడా చెబుతూ ఉన్నప్పుడు మాత్రం ప్రత్యక్షంగా చూసినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా, గురులందరికీ కూడా అనిపించేది. ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యాన్ని విని ప్రీత కశ్చిత్ మునిస్తాభ్యాం సంస్థిత కలశం దదౌ. చాలా సంతోషించి అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆశ్రమవాసులే అందరూ కూడా. వాళ్ళ దగ్గర ఏం లేదు, కానీ ఈ అద్భుతమైనటువంటి కావ్యాన్ని వాళ్ళు పాడి వినిపించగా దానికి సంతుష్టులైనటువంటి మునులందరూ కూడా ఒక్కొక్కరు తమ దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసి ఇచ్చేస్తారు. ఒక ఋషి కమండలు తెచ్చుకున్నారు. వారి ఆ అద్భుతమైనటువంటి కావ్యాన్ని విని సంతోషంతో, నా దగ్గర ఏమీ లేదు, కమండలు ఉంది కదా,
ఇంకో కమండలు ఇంట్లో ఉంది, రేపటికి తెచ్చుకుందామని అదే కమండలు తీసి ఆ లవకుశుల చేతిలో పెడుతూ ఉంది. చూడండి వారికి ఎంత సంతోషం కలిగింది అంటే, సంస్థిత కలశం దదో ప్రసన్నో వల్కలం కశ్చిత్. వారు కట్టుకునేటువంటి నార వస్త్రాలు ఉన్నాయి, వల్కలం, దాన్ని తీసి ఒక ఋషి ఇచ్చారు. దదౌతాభ్యాం అన్య కృష్ణాజినం, మరొక ఋషి కృష్ణాజినాన్ని ఇస్తూ ఉన్నారు, మరొకరు యజ్ఞోపవీతాన్ని ఇస్తూ ఉన్నారు, మరొకరు కమండలు, దాని మౌంజి, మౌంజి అని చెప్పేసి కట్టుకునేటువంటిది, దర్భంతో చేసేటువంటిది, దాన్ని ఇచ్చారు. కుషాలను ఇచ్చారు. బ్రసీమన్యత్ ప్రదాత్ కౌపీనం అపరోస్మి, మరొకరు కౌపీనాన్ని ఇచ్చారు. ఈ విధంగా తాము చేతిలో ఏదైతే పట్టుకున్నారో దాన్ని ఇస్తూ ఇస్తూ వెళుతూ ఉన్నారు. ఈ విధంగా యజ్ఞ భాండాన్ని ఇచ్చారు, కాష్టభారాన్ని ఇచ్చారు, ఔదుంబరి వృష్టిని ఇచ్చారు. ఆయుష్యం అపరే ప్రాహు, కొంతమంది మీకు దీర్ఘమైనటువంటి ఆయుష్ కలగని అని చెప్పేసి ఆశీర్వాదాన్ని చేశారు. తదుశ్చైవం వరాన్ సర్వే మునయ సత్యవాదిన. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇదంతా ఫలిస్తుందా అంటే వాల్మీకి ఋషుల వారంటారు, సత్యవాదిన, వాళ్ళందరూ కూడా సత్యాన్నే పలికేటువంటి వారు. వారి నోటి నుండి ఏదైతే వస్తుంది అది సత్యమవుతుంది. అందువల్ల వారు ప్రసన్న మనస్కులై ఆ ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనాం ఆధారం సమాప్తంచ యథాక్రమం. చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది ఈ కావ్యం మాకు అని అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమవాసులు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావులందరూ కూడా ఈ విధంగా చెబుతారు. సరే అని వారు ఆ తమ ఆశ్రమ పరిసరాలను వదిలిపెట్టి వేరొక ఆశ్రమ పరిసరాలకు వెళ్ళి అక్కడ కూడా గానం చేస్తారు. ఈ విధంగా రోజు వారికి ఈ రామాయణాన్ని గానం చేయడమే ఒక వృత్తిగా పెట్టేసుకున్నారు. తర్వాత రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజ. అయోధ్య పట్టణంలో వారు గానం చేస్తూ ఉన్నప్పుడు స్వయంగా శ్రీరామచంద్రుడే వింటాడు. విని స్వవేష్మచ ఆనీయ, తన ఇంటికి పిలుచుకోవచ్చి వారికి యథాయోగ్యమైనటువంటి సమ్మానాన్ని చేసి తాను వారి ద్వారా లక్ష్మణ భరత శత్రుఘ్నులను కూడా పిలిపించి వారి ద్వారా ఈ కావ్యాన్ని వినిపించమని చెబుతారు. ఇమౌ ముని పార్థివ లక్షణ అన్వితో కుశీలితమౌ చైవ మహాతపస్వినౌ. చూస్తే రాజలక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆజానుబాహు అయినటువంటి ఎత్తైనటువంటి దేహం, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చూస్తే వేషాలను చూస్తే మాత్రం అది ఆశ్రమవాసులుగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి, అంటే శ్రీరామచంద్ర ప్రభువుకు తెలియదు అని కాదు, తెలుసు. వారి కీర్తిని లోకానికి తెలియజెప్పడానికి అని చెప్పేసి ఈ విధంగా భగవంతుడే చేస్తాడు. వాళ్ళు ఏ విధంగా ఈ రామాయణాన్ని చెప్పారు, గానం చేశారు అంటే ఇప్పటి నుండి కథా ప్రారంభాన్ని చేస్తారు. సర్వాపూర్వం యేషాం ఆసీత్ కృష్ణా వసుంధర ప్రజాపతి ఉపాదాయ కృపాణాం జయశాలినా. ఈ అద్భుతమైనటువంటి సమగ్రమైనటువంటి పృథివీ ఇది ఎవరి శాసనంలో ఉండేది? అటువంటి వారు ఇక్ష్వాకు వంశపు రాజులు, మహానుభావులు ఎందరో వచ్చారు. అది ఇదే బాలకాండంలోనే తర్వాతి కథా ప్రసంగంలో మనకి తెలుస్తుంది. వాళ్లలో సగర మహారాజు తాను 60,000 మంది కుమారులను కని సముద్రాన్ని ఖననం చేశారు. వాళ్ళు ఇక్ష్వాకూణాం ఇదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మన. మొట్టమొదట మను ద్వారా జన్మించినటువంటి వాడు ఇక్ష్వాకు. హక్షి అని అన్నప్పుడు అదే విధంగా తుమ్మినప్పుడు జన్మించాడు ఇక్ష్వాకు శుభతో మనోహ అని చెబుతాడు. ఆ విధంగా ఇక్ష్వాకు జన్మించాడు వారి వంశంలో. అందువల్ల ఇది ఇక్ష్వాకు వంశమని. తర్వాత రఘు మహారాజు ప్రసిద్ధుడయ్యాడు. అందువల్ల రాఘవుడు అని రఘువంశము అని చెప్పేసి దీనికి కీర్తి ఉన్నది. తదిదం వర్తయిష్యావః సర్వం నిఖిలం ఆదితః. దాన్ని ఆది నుండి ఈ విధంగా చెబుతాము. ధర్మకామార్థ సహితం శ్రోతవ్యం అనసూయత. ఇది ధర్మ కామ అర్థములను అదే విధంగా
మోక్షాన్ని ప్రసాదించేటువంటిది. దీన్ని వినేటప్పుడు ఏ విధమైనటువంటి అసూయాది దోషములు ఉండరాదు. కుశలో నామృత స్పీతో జనపదో మహాన్. కోశల అన్నటువంటి ఒక జనపదం, అది సరయూ తీరంలో, దానికి రాజధాని అయోధ్య నామ నగరి. తత్రాసి లోక విశ్రుత, ప్రసిద్ధమైనటువంటి, లోకంలో కీర్తి గడించినటువంటి ఒక దివ్యమైనటువంటి నగరి అయోధ్య. అయోధ్య అంటేనే ఒక విశిష్టమైనటువంటి అర్థం ఉన్నది అని చెబుతారు. ఎవరైతే యుద్ధం చేయడానికి సాధ్యం లేదో అటువంటి పట్టణం అది అయోధ్య. శత్రు దుర్భేద్యమైనటువంటిది. యోద్ధ పరరాజులు ఎవరు కూడా శత్రు స్వభావంతో లోపలికి ప్రవేశించలేదు. అటువంటిది అది అయోధ్య. అయోధ్య నామ నగరీ తత్రాసి లోక విశ్రుత. మనునా మానవేంద్రేణ యాపురి నిర్మిత స్వయంగా మను దాన్ని నిర్మించాడు. 10 యోజన విస్తీర్ణం, 10 యోజన, 10 పొడవు, 2 వెడల్పు, ఈ విధంగా దాన్ని నిర్మాణం చేశారు. శ్రీమతి 3 విస్తీర్ణ సువిభక్త మహాపద. రాజమార్గములు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ వంశంలో దశరథ మహారాజు ఇప్పుడు దాన్ని పాలిస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో వీధి చతుష్కో అంటే 4 వీధులు చౌరస్తా అని మనం చెబుతాం. అక్కడ అద్భుతమైనటువంటి తోరణాలు, నానా విధమైనటువంటి నీటి ఫౌంటైన్ అని మనం ఇప్పుడు పెట్టుకుంటాం. ఆ విధమైనటువంటి అక్కడ అంతా కూడా కమలములన్నీ కూడా ఉన్నాయి. అక్కడ నానా విధమైనటువంటి దేశముల నుండి వర్తకులందరూ కూడా వచ్చేవారు, సూతమాగత సంబంధులు. ఈ విధంగా ఉన్నది. వధు నాటక సంగైశ్చ, నాటకములు, నానా విధమైనటువంటి కళాకారులకు తాను ఆశ్రయాన్ని ఇచ్చాడు. వాజి వారణ సంపూర్ణ గోభిరుష్ట్రై స్ఖరైస్తత. అతడి సైన్యం ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, నానా విధమైనటువంటి సర్వ సంపద్భరితమైనటువంటి సైన్యం ఆ విధంగా అక్కడ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా సంపన్నులైనటువంటి జనులే. ఎవరు పేదవారు అన్నటువంటిది ఆ రాజ్యంలోనే లేరు. అంత అద్భుతంగా అక్కడ ఉండేది. సర్వరత్న సమాకీర్ణం విమాన గ్రహశోభిత. ఎత్తైనటువంటి మందిరాలు, గృహగాఢం అవిచ్ఛిద్రాం సమభూమో నివేశితాం. దాని నిర్మాణాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఆ పురీ ఆవాసయామాస రాజా దశరథస్తదా. ఆ సందర్భంలో దశరథ మహారాజు తాను ఇంత అద్భుతమైనటువంటి పట్టణాన్ని తాను పాలన చేస్తూ ఉన్నాడు. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శి మహాతేజ పౌరజానపదాశ్రయ పదప్రియ. శాసన కాలంలో దశరథుడు శాసనం చేసేటప్పుడు ఆ అయోధ్య ఏ విధంగా ఉండేది అంటే, అతడు సమగ్రమైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వాడు, దీర్ఘదర్శి. ఇప్పుడు పని అయితే చాలు అని కాదు, ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు అది కాలాంతరంలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులను కలుగచేయదు. కాలాంతరంలో కూడా అది స్పష్టమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి. అటువంటి దీర్ఘదర్శి మహాతేజ పౌరజాన పదప్రియ. పురజనులందరూ కూడా అతన్ని అభిమానించేవారు, ప్రేమించేవారు. అతడి కీర్తి లోకములంతా కూడా విస్తరించింది. అతడి దగ్గర వచ్చినటువంటి ఎవరు కూడా పుట్టి చేతులతో వెళ్ళేవారు కాదు. ఎవరు వచ్చేవారే కాదు, వచ్చిన వారు కూడా వేరే వేరే దేశముల నుండి వచ్చిన వారు కూడా అతడి దగ్గర రిక్తహస్తములతో వెళ్ళేవారు కాదు. నాల్ప సన్నిచయ కశ్చిద్ ఆసీత్ తస్మిన్ పురోత్తమే. అందరూ కూడా కావలసినటువంటి ధనధాన్యమును సమకూర్చుకొని పెట్టుకున్నటువంటి వారు. కుటుంబీయో హి అసిద్ధాంతో అగవాష్ప ధన ధాన్యవాన్.
అతడు కుటుంబాన్ని అంటే కుటుంబంతో గృహస్థుడిగా ఉన్నాడు అంటే అతడి దగ్గర ఆవులు, అశ్వములు, అదే విధంగా ధాన్య సంచములు అన్ని నిక్షిప్తమై ఉండేది, సంపూర్ణంగా ఉండేది. ఎవరు కూడా అక్కడ కామీవా నకదర్యోవా విషంస పురుష క్వచిత, ఘోరమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ ఉండేవారు కాదు. నా కుండలి నా ముకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్, అతడి రాజ్యంలో కర్ణకుండలాలు లేనటువంటి వ్యక్తినే ఉండేవారు కాదు. అందరూ కూడా తమకు యోగ్యమైనటువంటి ఆభరణాలను ధరించేవారు, నానా విధమైనటువంటి బంగారు ఆభరణాలు, అందరికీ యోగ్యమైనటువంటి భోగములే ఉండేవి, అల్పభోగం ఎవరికి కూడా లేదు. ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి రాజ్యం. నా అనాహితాగ్ని నా యజ్వా నక్షత్రోవాన తస్కర. ఆహితాగ్ని అంటే గృహస్థుడైనటువంటి వ్యక్తి తాను అగ్నిహోత్రాన్ని చెయ్యాలి. అటువంటి అగ్నిహోత్రం లేకుండా ఎవ్వరూ కూడా ఉండేవారు కాదు. కాలకాలంలో తగినటువంటి యజ్ఞయాగాలను చేసేటువంటి వారి క్షుద్రమైనటువంటి స్వభావం గల వ్యక్తి ఉండేవాడు కాదు. నా తస్కర, దొంగలు లేరు. అటువంటి అయోధ్య స్వకర్మ నిరతా నిత్యం, అందరూ కూడా తమ తమ పనులను శ్రద్ధగా చేసేవారు. నాస్తికోన అనృతీవాపి నకశ్చిత్ అబహుష్టుత, ఎవరు నాస్తికులు లేరు, అందరూ కూడా ధర్మం మీద శ్రద్ధను పెట్టుకున్నటువంటి వారు. అస్థి అంటే ధర్మ దేవతల మీద శ్రద్ధను పెట్టుకున్నటువంటి వారు ఆస్తికులు. అది లేదు అని వాదించేటువంటి వ్యక్తి నాస్తికుడు. అటువంటి నాస్తికులే లేరు. నా అనృతి వాపి నకశ్చిత్ అబహుష్కృత, శాస్త్రాలను క్షుణ్ణంగా విన్నటువంటి వారే జనాలు అక్కడ ఉండేవారు తప్ప బహుశ్రుతులు కానటువంటి వారు ఎవరు కూడా లేరు. అసూయ ఈర్ష్యాదులు అక్కడి జనులకు తెలియనే తెలియదు. అంత అద్భుతమైనటువంటి పట్టణం అని. దీర్ఘాయుషు జనులకు ఉండేది. అందరూ కూడా సుఖంగా ఉన్నటువంటి వారే. ఇటువంటి దివ్యమైనటువంటి నగరాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి తాను దశరథ మహారాజు. అతడి అమాత్యవర్గం ఏ విధంగా ఉండేది అంటే తస్యామాత్య గుణై ఆసీన్ ఇక్ష్వాకో సుమహాత్మన మంత్రజ్ఞశ్చ ఇంగితాంగశ్చ నిత్యం ప్రియహితేరత. మంత్రజ్ఞ, రహస్యాలను రహస్యంగానే ఉంచేవారు తప్ప దాన్ని బయటికి చెప్పేవారు కాదు. ఉత్తమమైనటువంటి ఆలోచన శక్తి ఆ మంత్రులకు ఉండేది. ఇంగితాంగశ్చ, రాజు ఏదైనా మనస్సులో అనుకొని ఇలా తల ఊపితే రాజు మనస్సులో ఏం ఆలోచిస్తూ ఉన్నాడు అన్నటువంటి దాన్ని తక్కువ చెప్పేసేటువంటి మనస్సును చదివినటువంటి వారు ఇంగితజ్ఞాశ్చ. నిత్యం ప్రియహితేరత, రాజుకు ప్రియం కలగాలి, హితం కావాలి, దీన్నే ఆలోచించేటువంటి 8 మంది అష్టదిక్పాలకుల వలె ఉండేవారు. శుచయశ్చ అనురక్తాశ్చ, వారు పరిశుద్ధులుగా ఉండేవారు. రాజ్యం మీద వారికి ప్రేమ ఉండేది, రాజ్య హితాసక్తినే వారికి ప్రధానంగా ఉండేది. రాజకృత్యేషు నిత్యశః, ఎవరు వారు అంటే దృష్టి, జయంత, విజయ, సురాష్ట్ర, రాష్ట్రవర్ధన, అకోప, ధర్మపాలశ్చ, సుమంత్రశ్చాష్టమూర్ధవిత. దృష్టి ధైర్యం, జయంత జయాన్ని కలిగి, విజయ సురాష్ట్ర రాష్ట్రవర్ధన. చూడండి, ఒక్కొక్కరి పేర్లలోనే వారు రాష్ట్రానికి ఏం చేస్తారు అన్నటువంటి దాన్ని ఆ విధంగా వారి పేర్లు ఉండేవి. అకోప, అతనికి కోపమే లేదు. ధర్మపాలశ్చ, ఆ మంత్రి ధర్మాన్నే పరిరక్షించి అందరి చేత ధర్మాన్ని చేయించేటువంటి వారు. ఈ విధంగా ఉన్నారు. అక్కడ 2 ఋత్విజులు, యజ్ఞయాగాదులు చేయించేటువంటి పురోహితులు 2. ఇక్ష్వాకు వంశానికే పురోహితులు సాక్షాత్ వశిష్ఠ మహర్షి. 2వది వామదేవ. వశిష్ఠో వామదేవశ్చ మంత్రినశ్చ తథాపరే. తర్వాత బ్రాహ్మణుడు, అతడికి ఎల్లప్పుడూ కూడా హితాన్ని ఉపదేశించేటువంటి వ్యక్తులు సుయజ్ఞ, జాబాలి, కశ్యప, గౌతమ, మార్కండేయ, దీర్ఘాయు, కాత్యాయన అన్నటువంటి
బ్రాహ్మణులు అతడి వద్ద ఎల్లప్పుడూ కూడా ఉండేవారు. వీళ్ళందరూ కూడా బ్రహ్మర్షులు, ఋత్విక్కులై అతడికి కావలసిన అన్ని కూడా వారు చేసేవారు. ఎటువంటి వారు? విద్యా వినీత, విద్య ఉన్నది కానీ అహంకారం, గర్వం, మదం లేదు. విద్య ద్వారా వినీతులుగా ఉన్నారు. శ్రీమంత, చెడు పనులు చేయడానికి వాళ్ళు సిగ్గుపడేవారు, లజ్జ ఉండేది. ఇది చెడ్డదైనటువంటి పని, దీన్ని మనం చేసిన తర్వాత సిగ్గుపడ్డం కాదు, చేయక ఆలోచన వస్తేనే అది తప్పు అని అనిపించేది. కుశల నియతేంద్రియ, శ్రీమంతశ్చ మహాత్మాన, శస్త్రజ్ఞ దృఢ విక్రమ, సకల శస్త్రశాస్త్రములను తెలిసినటువంటి వారు, అటువంటి వారిని మంత్రులుగా ఉంచుకొని తాను పరిపాలన చేసేటువంటి వారు. ఇంకొక మాటను తాను చెబుతారు వాల్మీకి మహర్షి. అదేమిటి అంటే స్మితపూర్వాభిభాష, ఎప్పుడు కూడా నవ్వుతూ ఎదుటి వారిని పలకరించేవారు. ఆ ముఖంలో వాళ్ళని చూసిన వెంటనే వీరి సమస్యలన్నీ తీరిపోయేవి. అటువంటి మంత్రులు వారి దగ్గర ఉండేవారు. ఎంత వారికి రాజ్యం మీద ప్రేమ ఉన్నది అంటే తమ కుటుంబం తర్వాత మొదట రాజ్యహితము అని ఆలోచన చేసేటువంటి అద్భుతమైనటువంటి మంత్రులు ఆ అయోధ్య పట్టణంలో దశరథ మహారాజుకు సేవ చేస్తూ ఉన్నారు. ఇటువంటి మంత్రులతో సశశాస జగద్రాజ దివి దేవపతి యథ, దేవలోకంలో దేవేంద్రుడు ఏ విధంగానో ఆ విధంగా ఇక్కడ సాక్షాత్తు దశరథ మహారాజు తాను పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. తస్య చైవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః సుతార్థం తప్యమానస్య నాసీత్ వక్షకరస్సుతః. అన్ని సమృద్ధంగా ఉన్నాయి దశరథ మహారాజుకు. లేనటువంటి ఒకటే ఒక బాధ అంటే ఉత్తమమైనటువంటి వంశోద్ధారకులైనటువంటి కుమారుడు లేడు. అది చాలా అతడికి మనస్సుకు బాధ కలిగింది. సరే, చింతయానస్య తస్యైవ బుద్ధిరాసి మహాత్మ, ఆలోచన చేస్తూ ఉన్నాడు ఒకనాడు దశరథ మహారాజు. చేస్తూ ఉన్నప్పుడు అతడికి అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటి అంటే సంతానం కొరకు నేను యాగాన్ని చెయ్యాలి. అది పుత్రకామేష్టి యాగము అని ప్రసిద్ధమైనటువంటి. కానీ ప్రథమంలో అతడు చేసింది అశ్వమేధాన్ని చేస్తాడు. అశ్వమేధ యాగాన్ని చేసిన తర్వాత పుత్రకామేష్టి యాగాన్ని కూడా చేస్తాడు. సుతార్థం వాజిమేధేన కిమర్థం న యజామ్యహం, సంతానం కొరకు నేనెందుకు అశ్వమేధ యాగాన్ని చెయ్యరాదు అని ఆలోచన చేస్తాడు స్వయంగా దశరథ మహారాజు. ఈ విధంగా తాను ఆలోచించిన వెంటనే తన మంత్రులను పిలిచి తనకు వచ్చినటువంటి ఆలోచన చెప్పిన వెంటనే అందరూ కూడా సమ్మతిస్తారు. చాలా సంతోషం రాజా, అవశ్యంగా చెయ్యి. ఎవరు కూడా దానికి విరుద్ధంగా వెళ్ళలేదు. ఏం చేస్తావులే రాజా అని అనలేదు. చాలా ఉత్తమమైనటువంటి కార్యం, అవశ్యంగా చెయ్యమని అందరూ కూడా చెబుతారు. సరే, మనం అనుకుంటే సరిపోదు. గురువుల అనుమతి లేనిదే మనం ఏది చెయ్యలేము. అందువల్ల గురువుల అనుగ్రహం మనకు కావలసిందే. అందువల్ల అటువంటి గురువుల వారిని మనం సంప్రదిద్దాము అని చెప్పేసి గురువుల వారిని, పురోహితుని తెలుసుకోవడం ఆదేశిస్తే సుమంత్ర అతని పేరే మంత్రాలోచనలు చాలా బాగా చేసేటువంటి వ్యక్తి. ఆ సుమంత్రుడు వెళ్ళి తాను పిలుచుకొని వస్తాడు. వచ్చినటువంటి వారిని విశేషంగా వారికి చేయవలసినటువంటి అర్ఘ్యపాద్యాది సత్కారం అన్నింటినీ కూడా రాజు చేసి ఆ పురోహితులందరినీ కూడా కూర్చోబెట్టి సుయజ్ఞ, వామదేవ, జాబాలి, కశ్యప, పురోహితులైనటువంటి వశిష్ఠుల వారు అందరినీ తాన్ పూజయిత్వా ధర్మాత్మ రాజా దశరథస్తదా మమ లాలప్యమానస్య సుతార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేదేన యక్షామి. నాకు చాలా సంవత్సరం నుండి సంతానం లేదు, అందువల్ల సంతానం కొరకు నేను అశ్వమేధ యాగాన్ని చేస్తాను అని చెప్పిన వెంటనే
కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్ర విచిత్యతాం. ఇది ఏ విధంగా సాధ్యపడుతుంది? తాము ఆలోచన చేసి గురుస్థానంలో ఉన్నటువంటి వారు మీరు నాకు ఉపదేశించాలి అన్న వెంటనే వశిష్ఠాది ప్రముఖులందరూ కూడా ఊచుశ్చ పరమ ప్రీత సర్వే దశరథం వచః సర్వే పార్థివస్య మఖేరితం. చాలా సంతోషించి పరమ సంతుష్టులై అవశ్యంగా చేయమని ఆదేశిస్తారు. రాజు యొక్క సంకల్పాన్ని గురువులందరూ కూడా అనుమోదిస్తారు. సరే, సంభారా సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం. అశ్వమేధం అంటే అశ్వాన్ని వదిలిపెట్టాలి. ఆ అశ్వమేధం సకల దిక్కుల్లో ఉన్నటువంటి సకల రాజ్యములకు వెళ్ళి అది రావాలి. ఆ విధమైనటువంటి సంభారా సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం. సంభారాలన్నింటినీ కూడా తీసుకొని రండి అని చెబుతారు. ఆ విధంగా తీసుకొని రావడానికి అందరూ కూడా సిద్ధులవుతారు. యజ్ఞాన్ని ఎక్కడ చేయాలి? సరవ్యాహ ఉత్తరే తీరే యజ్ఞభూమిని విధీయతాం. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని నిర్మాణం చేయండి అని. సరే, అదే విధంగా చేద్దాము అని చెప్పేసి అందరూ కూడా సంతుష్టులై ఆ కార్యాలకు నియుక్తులవుతారు. ఉత్తరే తీరే యజ్ఞభూమిని విధీయతాం. రాజు చెప్తాడు, ఇక్కడ ఏ విధమైనటువంటి లోపదోషములు జరగకూడదు. ఎందువల్ల కారణాన్ని చెప్తాడు. నాపరాధో భవేత్ కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే. సంపూర్ణం ఆ అష్టమిని తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ హయమేధాన్ని చేసేంత వరకు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి తప్పు అపరాధం జరగకూడదు. చిత్రం హి మృగయంతే స్మ విద్వాంసో బ్రహ్మరాక్షసాః. ఏదైనా లోపం జరిగిందా అని విద్వాంసులు తెలుసుకుంటే మనసుకు వారికి బాధ కలుగుతుంది. వారు బాధపడితే బ్రహ్మజ్ఞానులు దానివల్ల మనకు క్షేమం చేకూడదు. అందువల్ల తప్పు జరగకూడదు. ఇక రెండవ కారణం అంటే బ్రహ్మరాక్షసులు దీన్నే చూస్తూ ఉంటారు. ఆ బ్రహ్మరాక్షసులు వారు ఛిద్రం దొరికితే చాలు ఈ యజ్ఞాన్ని నాశనం చేసేస్తారు. ఇంకా అంతేకాకుండా విధిహీనస్య, విధికి విరుద్ధంగా మనం పెడితే విధి లోపం అవుతే అది సద్యకర్త వినశ్యతి. ఆ ఎవరు యజమానినే నాశనం చేసేస్తుంది. అందువల్ల పూజాది విధానంలో కానీ యజ్ఞయాగాలలో కానీ మనం జాగరూకంగా ఉండి యజ్ఞాన్ని పూర్తి చేయాలి. అందువల్ల విధిపూర్వకంగా ఏ విధంగా గురువులు ఆజ్ఞాపిస్తారు, వారు ఏ విధంగా చెబితే మనం ఆ విధంగా చేస్తూ వెళ్ళాలి అన్న వెంటనే తథేతి చాప్రువన్ సర్వే మంత్రిణ ప్రతిపూజిత. మంత్రులందరూ కూడా సిద్ధులై అవశ్యంగా అదే విధంగా చేద్దాము రాజా అని చెప్పారు. వృత్తియులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు సుమంత్రోతాను అతడు రెండు కార్యాలను చేసేవాడు. మంత్రిగా కూడా ఉండేవాడు, ఆ దశరథ మహారాజుకు సారథిగా కూడా ఉండేవాడు. అతడు ఒక మాటని చెబుతాడు. వెనకటికి పురావృత్తమైనటువంటి ఒక ఇతిహాసాన్ని చెబుతాను. దేవతల్లో ఈ మాట వినిపించింది. సాక్షాత్తు సనత్ కుమారుల వారు ఈ కథను చెప్పారు. ఋషి సన్నిధానంలో చెప్పారు. కాశ్యప పుత్రోస్తి విభాండక ఇది శ్రుతః. కాశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు విభాండక అన్నటువంటి ఋషి ఉన్నాడు. అతడి కుమారుడు ఋష్యశృంగ అని చాలా కీర్తిమంతుడు. అతడు వనంలో తాను నిత్య సమృద్ధ ముని వనచరస్వత వనంలోనే ఉండేవాడు. నాణ్యం జానామి యుగేంద్రో నిత్యం పుత్రానువంతనా. తండ్రి తప్ప ఇంకా వేరే లోకమే తెలియదు ఆ ఋష్యశృంగ మహర్షి. విభాండక ఋషినే తెలుసు. ఆయనే అధ్యయనం చేయించాడు. వేదాధ్యయనాన్ని సమగ్రమైనటువంటి వేదాలను అధ్యయనం చేశాడు. శాస్త్రాలను తెలుసుకున్నాడు. వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రతితం రాజన్ విప్రైశ్చ కథితం సదా. శుద్ధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని తాను పరిపాలన చేశాడు.
ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అగ్నిం శుశ్రూషమాణస్య పితరంచ యశస్వినం. నిత్యం భగవంతుడిని అగ్నిలో ఆరాధన చేసి తన తండ్రి సేవ చేసుకుంటూ ఉండిపోయాడు. అదే సమయంలో రోమపాద అన్నటువంటి అంగదేశపు రాజు, అతడి రాజ్యంలో దుర్భిక్షం, అనావృష్టి కలుగుతుంది. ఘోరమైనటువంటి అనావృష్టి. దానివల్ల జనులందరూ కూడా దుఃఖతప్తులవుతారు. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. అటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులను పిలిపించి అడుగుతాడు, ఈ విధంగా అతి ఘోరంగా రాజ్యం తయారవుతున్నది, దీనికి ఉపాయాన్ని మీరేమైనా చెప్పండి అన్న వెంటనే అందరూ వారందరూ వేదాంగ పారంగతులైనటువంటి వారందరూ కూడా ఆలోచన చేసి, దీనికి ఇంకేమీ అవసరం లేదు, ఆ విభాండక కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారు మన రాజ్యంలో కాలు మోపితే చాలు, అంతా వర్షాలు పడి సుభిక్షమైపోతుంది. విభాండక సుతం రాజం సర్వోపాయే రిహానయ ఆనయ్యతు మహీపాల ఋష్యశృంగం సుసత్కృతం అని అతడిని సత్కారం చేయమని రాజుకు చెబుతారు. చాలా సంతోషం. అతన్ని పిలుచుకురావడం ఎలా? చాలా కఠినమైనటువంటిది ఆ ఋష్యశృంగుల వారిని పిలుచుకురావడం. కేనోపాయన వైశక్యం ఇహానీతిం సవిద్యమాన్. సరే అని మంత్రులతో అంతా ఆలోచన చేసి పురోహితులను అందరినీ పిలిచి అడిగితే అందరూ కూడా భయపడతారు. విభాండక ఋషులు అంటే సామాన్యమైనటువంటి తపస్స. ఒక్కసారి శాపం ఇస్తే ఘోరాతిఘోరమైనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాము. ఏవం అంగాధిపేనైవ గణికాభిషేస్తః ఆనీతో అవర్షయద్దేవ శాంతాచాస్మై ప్రదీయతే. ఈ విధంగా ఉన్నది. తర్వాత వాళ్ళందరూ ఆలోచన చేసి ఏదో విధంగా మేము అతన్ని పిలుచుకోవేస్తాము అని చెప్పి తర్వాత ఆ విభాండకుల వారిని పిలుచుకు వచ్చిన తర్వాత వర్షం కురుస్తుంది. తర్వాత ఆ అంగరాజ్యపు రాజు తాను తన కుమార్తె అయినటువంటి శాంత అనేటువంటి అమ్మాయిని ఇచ్చి ఋష్యశృంగుడిని తన అల్లుడిగా చేసుకుంటారు. ఆ ఋష్యశృంగుల వారి ద్వారా మీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి స్వయంగా సుమంత్రుడు తాను చెబుతాడు దశరథ మహారాజు. ఆ సందర్భంలో దశరథ మహారాజు అడుగుతాడు, ఏ విధంగా విభాండకు ఋషిని కళ్ళు తప్పించి ఋష్యశృంగుల వారిని పిలుచుకొచ్చారు, అది నాకు వినాలి అని ఉంది, చెప్పండి అంటే, ఎంత ముగ్ధుడైనటువంటి వారు ఋష్యశృంగులు అంటే, స్త్రీ జాతి అని ఉన్నది అని కూడా పాపం వారికి తెలియదు. తాను తన తండ్రి ఉంటే అందరూ కూడా పురుషులే అన్నటువంటి ఒక పరిస్థితిలో ఆయన ఉంటారు. ఋష్యశృంగో వనచర తపస్వాధ్యాయ సంయుతః. తపస్సు స్వాధ్యాయం ఇవే అతని దినచర్య. అనభిఘ్నస్తు నారీణాం విషయాణాం సుఖస్య చ. నారీ అనభిఘ్న, స్త్రీ ఎలా ఉంటుంది అనే తెలియదు. విషయాణాం సుఖస్య చ, వైషయిక సుఖం ఏ విధంగా ఉంటుంది అని కూడా తెలియదు. అటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విభాండ ఋష్యశృంగ. పురం ఆనాయేష్యామః క్షిప్రం చాధ్య అవసీయత. సరే అని కొంతమంది స్త్రీలను వెంట పెట్టుకొని వాళ్ళందరూ కూడా వెళతారు. పురోహితులు కొంతమంది జనులందరూ కూడా ఆ ఆశ్రమానికి వెళ్ళలేదు. ఎందుకంటే అది విభాండకుల ఆశ్రమం. పోతే కాలిపోతారు అందరూ కూడా. అటువంటి ఆశ్రమానికి చాలా దూరంలో వాళ్ళు ఒక చిన్న ఆవాసాన్ని ఏర్పరచుకొని అక్కడే ఉంటారు. పురోహితో మంత్రినశ్చ తదా చతుశ్చతే తథా. అక్కడ అందరూ కూడా ఆశ్రమస్య విదూరేస్మిన్ యత్నం కుర్వంతి దర్శన్. అతడి కళ్ళకు కనిపించాలి మీరు అని కొంతమంది స్త్రీలందరూ కూడా వచ్చారు. ఆ ఋష్యశృంగుల కంటపడాలి మీరు
ఓహో ఇదేదో విచిత్రమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, నేను చూడాలి అని మిమ్మల్ని చూసి ఆయన రావాలి అని ఆశ్రమానికి దూరంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. తాను రోజు దర్భలు సమిధలు తీసుకురావడానికి అని చెప్పేసి వస్తూ ఉన్నప్పుడు ఋషేపుత్రస్య ధీరస్య నిత్యం ఆశ్రమవాసిన, ఆశ్రమం నుండి ఎప్పుడు వచ్చేవారు కాదు. కొన్ని రోజులు వాళ్ళు అలాగే ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత అతడు ఎందుకో ఆశ్రమం నుండి బయటికి వచ్చి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ తాను వస్తాడు. విభాటక సుతస్తత్ర తాశ్చాపశ్చత్ వరాంగన, ఆ స్త్రీలను చూస్తాడు. చిత్రవేష, వాళ్ళ అలంకారం, నానా విధమైనటువంటి హావభావాలన్నీ వారు మధుర స్వరంతో గానాన్ని చేస్తూ ఉంటారు. ఋషిపుత్రుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు గానం చేస్తారు. కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ నాతు ఇచ్చామహేమయం, ఎవరు స్వామి మీరు, ఒక్కరే ఉన్నారు ఈ వనంలో, ఏంటి విశేషము అని అడుగుతారు. అదృష్ట రూపాస్తాస్తేనా కామ్య రూపావనే స్త్రీ, అంతవరకు స్త్రీల ముఖమే చూడనటువంటి ఆ వ్యక్తి తాను చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరు మీకు? మా తండ్రి గారు విభాటకులు ఆశ్రమంలో ఉన్నారు, మాది ఇక్కడే దగ్గరలోనే ఆశ్రమము, వారు కార్యాంతరం మీద బయటికి వెళ్ళారు, వారి కుమారుణ్ణి నేను, ఋష్యశృంగాని నా పేరు, మా ఆశ్రమానికి మీరు రండి, చూడటానికి చాలా విచిత్రమైనటువంటి వేషధారణలో ఉన్నారు మీరు అని చెబితే వాళ్ళందరూ కూడా ఆశ్రమానికి వెళతారు. ఎందుకంటే తెలుస్తుంది విభాటకులు లేరు ఆశ్రమంలో. విభాటకులు లేనటువంటి సమయాన్ని చూసుకొని వారు ఋషశృంగుల వారి ఆశ్రమానికి వెళతారు. వచ్చినటువంటి వారికి ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలంచరణం, ఇదే మా కందమూల ఫలాలు, దీన్ని మేము తింటాము, ఇది అర్ఘ్యం అంటారు, ఇది పాద్యం అంటారు అని పాపం వచ్చినటువంటి వారికి తనకు తెలిసినటువంటి అతిథి సత్కారాన్ని అంతా కూడా తాను శ్రద్ధగా చేస్తాడు. ఋషేర్ భీతాశ్చ శీఘ్రంతో గమనాయమతిథి, ఇక విభాండకుల వారు వచ్చేస్తే మా పని గోవింద అని అప్పటికప్పుడు మేము మళ్ళీ వస్తాము, ఇక్కడే దగ్గరలోనే ఉంటాం కదా అని చెప్పి వెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు నానా విధమైనటువంటి భక్ష్యాలను, మోదకాన్ ప్రదస్తస్మై భక్ష్యాశ్చ వివిధాన్ శుభాన్, అవన్నీ కూడా తిన్న తర్వాత చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత అద్భుతం, ఇవన్నీ కూడా ఫలములు అనే తెలుసుకుంటాడు తప్ప ఇవి భక్ష్యములు, పక్వం వేయించినటువంటివి, ఉడికినటువంటివి అని పాపం తెలియదు. అంత వృద్ధావస్థలో ఋష్యశృంగుల వారు ఉన్నారు. అనాస్వాదిత పూర్వాణి, వెనకడికి ఎప్పుడూ కూడా నేను తినలేదే అని చెప్పి తాను ఆలోచన చేస్తూ వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆ విభాటకుల వారు వస్తారు. అస్వస్థ హృదయశ్చాసి దుఃఖాచ్చ పరివర్తతే తతో అపరేద్యుస్తం దేశం ఆజగామ సమీర్యవాన్. వచ్చి చూస్తే కుమారుడు ఏదో ఆలోచనలో ఉన్నాడు, అంతగా వారు పట్టించుకోలేదు, ఏదో ఆలోచనలో ఉన్నాడు అని ఇంత మాత్రమే అనుకున్నారు తప్ప తాము ధ్యాన దృష్టితో ఆలోచన చేయలేదు విభాండకుల వారు. సరే, మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి తాను వెళతాడు. వెళితే మళ్ళీ వారు విశేషమైనటువంటి సత్కారాన్ని చేసి నానా విధమైనటువంటి విశేషాలన్నీ, నగరంలో ఉన్నటువంటి విశేషాలు ఆ విధంగా అన్నీ చెబుతారు. చెప్పి మాది పెద్ద నగరం ఉన్నది, మీరు అక్కడికి రావాలి అని వాళ్ళని పిలుస్తారు. సరే, వీళ్ళు పిలుస్తున్నారు కదా అని చెప్పేసి అంతే వారికి ఆలోచన, ఎందుకు ఏమిటి అని కాదు, పాపం వాడు నా ఆశ్రమానికి వచ్చాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి ఏ శాశ్రమ పదం సౌమ్య అస్మాకమికి చాపురువన్ చిత్రాణ్యత్ర బహున్యస్యూర్ మూలాని చ ఫలాని చ, అక్కడ కందమూల ఫలాలు చాలా ఉన్నాయి, నానా విధమైనటువంటి విచిత్రములన్నీ కూడా ఉన్నాయి, మీరు రావాలి అక్కడికి అన్న వెంటనే శుత్వాతు వచనం తాసాం సర్వాసాం హృదయంగమం గమనాయమతించక్రే, సరే వస్తాను పదండి అని చెప్పేసి నిన్యుస్ తథా స్త్రియ తత్ర చారీయమానీతు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసాదేవో జగత్ ప్రహ్లాదయస్తదా. ఎప్పుడైతే విభాటకుల వారు ఆ రాజ్యంలో, అంగరాజ్యంలో అడుగు పెడతారు, అప్పటికప్పుడు వర్షం కురుస్తుంది. చూడండి, మహానుభావులు తపస్వి వరేణ్యులు అంటే అది ఏ విధంగా ఉంటుంది తపస్సు.
అనడానికి ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. ఇది ఏదో కాలంలో జరిగినటువంటిది అని కాదు. ఇవాళ మహానుభావులైనటువంటి వేదవ్యాస తీర్థుల వారి ఆరాధన మహోత్సవం. వారి తపస్సు ఎంత ఉంది అంటే శుద్ధమైనటువంటి బ్రహ్మచర్యం. ఈ ఋష్యశృంగుల వారే ఒక రూపంగా వచ్చారేమో అనిపిస్తుంది. ఇక్కడ బ్రహ్మచర్యం గురించి మనం ఇంతగా విన్నాం. ఎంత అద్భుతమైనటువంటి బ్రహ్మచర్యం అంటే స్త్రీ ముఖాన్ని కూడా చూడనటువంటి ఋష్యశృంగుల వారు అటువంటి ఒక దివ్యమైనటువంటి తపస్సు వేదవ్యాస తీర్థుల వారు అని రఘుత్తమ తీర్థ స్వాముల వారి శిష్యులు. పెనుగొండలో వారి బృందావనం ఉన్నది. వారు పీఠం మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు వీరి యొక్క కీర్తిని లోకానికి తెలియపరచాలి అనో లేదు తనకే తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతోనో తాను సన్యాసులకు బ్రహ్మచర్య పరీక్షను పెడతాడు. ఏ విధంగా బ్రహ్మచర్యము అన్నటువంటి దాన్ని తెలియపరచాలి అని చెప్పేసి ఎవరిని శుద్ధ బ్రహ్మచర్యము అని అడుగుతాడు. అందరూ తమ తమది అనే చెబుతారు, తమ తమ గురువులు ఉన్నారు అని. బ్రహ్మచర్యం అంటే నేను పరీక్ష చేస్తాను అని రాజు వారి కౌపీన శుద్ధి ఎంతగా ఉన్నది అని చెప్పేసి కౌపీనాన్ని తీసుకువచ్చి అగ్నిగుండంలో వేస్తాడు. అది కాలిపోతే, సామాన్యంగా కౌపీనం అంటే వస్త్రంతో చేసిందే కాలిపోతుంది అగ్నిలో వేస్తే. అప్పుడు ఎవరిది కాలదో నిజమైనటువంటి బ్రహ్మచర్యం వారిది అంటే అందరూ వెనక్కి జరుగుతారు. ఒక్క వేదవ్యాస తీర్థుల వారు తమ కౌపీనాన్ని శిష్యుడితో తెప్పించి తాము ధరించేటువంటి కౌపీనాన్ని తెప్పించి ఇస్తారు. ఇచ్చి దీన్ని పరీక్షించుకోమని చెబుతారు రాజు. మంత్రులు, పురజనులు, పురోహితులు, బ్రాహ్మణులు, మఠం సిబ్బంది అందరూ ఉన్నప్పుడు అగ్నిగుండంలో రాజే దాన్ని నేతిలో అద్ది వేస్తే అలాగే ఉంటుంది. 3 రోజులు అగ్నిలో అది అలాగే ఉంటుంది వేదవ్యాస తీర్థుల వారి కౌపీనం. తర్వాత రాజు క్షంతవ్యుణ్ణి అని ప్రార్థన చేసుకొని తానే ప్రార్థన చేయగా వేదవ్యాస తీర్థుల వారే దాన్ని బయటికి తీస్తారు అగ్ని నుండి. నదగ్ధం యస్య కౌపీనం అగ్నౌ దత్తం అపిస్ఫుటం వేదవ్యాస గురునోమి శ్రీవేదేశ నమస్కృతం అని చెబుతారు. అది ఇదే ఒక 350-400 సంవత్సరాల క్రితం వేదవ్యాస తీర్థుల వారు 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహానుభావులు. అటువంటి వారి చరిత్ర ఆ విధంగా ఉన్నది. ఈ వర్షం గురించి మన పెద్ద స్వాముల వారు సత్యప్రభ తీర్థుల వారిని అందరూ కూడా ఇతరే జనులందరూ కూడా వర్షాల స్వామి అని పిలిచేవారు. ఏ ఊర్లో అయితే ఈయన కాలు పెడతారో ఆ ఊర్లో వర్షం కురిసేది. వర్షాకాలంలో కాదు, వర్షాకాలంలో చాతుర్మాస్యంలోనే ఉంటారు. వేసవి కాలంలో నీళ్లు లేవు, మీరు మా ఊరికి రండి అని పిలుచుకొని వెళితే వాళ్ళు కాలు పెడితే వర్షం కురిసేది. ఇది సత్యప్రమోతీర్థుల వారి మహామహిమ. అటువంటి మహానుభావులు వారి యొక్క చరిత్ర ఉన్నది. ఈ విధంగా ఎప్పుడైతే కాలు మోపుతారో ఋష్యశృంగుల వారు అప్పుడు ఆ అంగదేశంలో వర్షం కురుస్తుంది. వర్షం పడిన వెంటనే రాజుకు తెలుస్తుంది నా రాజ్యంలో ఋష్యశృంగుల వారు అడుగు పెట్టారు అని చెప్పేసి తాను పూజా సామగ్రి సమేతంగా వెళ్ళి వారికి ఎదురు వెళ్ళి వారిని పిలుచుకోవచ్చి కూర్చోబెట్టి వారికి సత్కారాన్ని చేసి తన కుమార్తె అయినటువంటి శాంతను ఇచ్చి వివాహం చేస్తారు ఆ అంగరాజు రోమపాద. భూయవేవ హి రాజేంద్ర శృణుమే వచనం హితం యథా సదేవ ప్రవరః కథయామాస బుద్ధిమాన్. ఆ సనత్ కుమార్ల వారు ఏం చెప్పారు అన్నటువంటి దాన్ని ఇంకా వివరణ చేస్తాను విను. ఇక్ష్వాకు కులంలో ధార్మికుడైనటువంటి రాజు దశరథుడు జన్మిస్తాడు. అతడికి అంగరాజ్య రాజుతో సఖ్యం ఉంటుంది. కన్యాచాస్య మహాభాగా శాంతానామ భవిష్యతి పుత్రస్తంగస్య రత్నస్తు రోమపాద ఇది శ్రుతః. ఆ అంగరాజుకు రోమపాద అన్నటువంటి కుమారుడు. దశరథ మహారాజుకు ఆ రోమపాదుడికి సఖ్యం స్నేహం ఉంటుంది. అతడికి సంతానం లేదు రోమపాదుడికి. అందువల్ల దశరథ మహారాజు తన కుమార్తె అయినటువంటి శాంతను అతడికి దత్తత ఇస్తాడు. నిజంగా శాంత దశరథ మహారాజు కుమార్తె, కానీ అతడు తాను ప్రార్థించినందుకు రోమపాదుడికి తన కుమార్తెను ఇస్తాడు.
అందువల్ల పెంచుకున్నటువంటి తండ్రి రోమపాదు కంసరాజా దశరథో గమిష్యతి మహాయశాహ. ఈ దశరథ మహారాజు అక్కడికి వెళతాడు. అనపత్యోస్మి, నాకు సంతానం కావాలి అంటే పుత్ర సంతానం. అందువల్లనే ప్రారంభంలో కూడా పుత్ర సంతానం లేదు అని చెబుతారు. శాంత ధర్మాత్మన్ శాంత భక్త మమ క్రతం. అందువల్ల మీరు వెళ్ళి సంతానం కొరకు ఆ ఋష్యశృంగుల వారిని పిలిస్తే వాళ్ళు అవశ్యంగా వస్తారు. ప్రతిగృహ్యత తమ విప్రం సరాజా విగతజ్వర. అతను వచ్చి ఈ యాగంలో పాల్గొంటే అద్భుతమైనటువంటి కుమారులు కలుగుతారు. ఋష్యశృంగం విజయశ్రేష్టం వరైష్యతి ధర్మవిత్, మీరే వెళ్ళి పెంచుకువస్తారు అన్నటువంటి దాన్ని కూడా అక్కడే చెప్పారు. యజ్ఞార్థం ప్రసవార్థంచ స్వర్గార్థంచ నరేశ్వర. యజ్ఞం కొరకు, సంతానం కొరకు, స్వర్గం కొరకు, మూడింటి కొరకు వాళ్ళు రావాలి అని చెప్పిన వెంటనే వంశ ప్రతిష్టానకర సర్వభూతేషు విశ్రుతా, దివ్యమైనటువంటి కుమారులు కలుగుతారు అని చెప్పేసి సనత్ కుమారుల వారు ఆ కాలంలోనే చాలా పూర్వంలోనే ఆదేశించారు. అందువల్ల మీరు వెళ్ళాలి అన్న వెంటనే సరే అని చెప్పేసి ఆ సుమంతు మాట విని దశరథ మహారాజు వెళ్ళి వశిష్ఠుల వారి అనుమతిని తీసుకుంటారు. చూడండి, మనకు స్వయం పురోహితులు వశిష్ఠుల వారు, వారి అనుమతి లేనిదే ఏది చెయ్యరాదు. వాళ్ళు ఉండగా వేరే వాళ్ళు పిలుచుకొస్తే వాళ్ళు కుపితిలో కోపగించుకోరు, కానీ వారిని అనుమతి తీసుకుని వెళ్ళడం పద్ధతి అని వెళ్ళి వారిని అడిగి అదే విధంగా తాను అక్కడికి వెళతాడు. అభిచక్రామకం దేశం ఎత్ర వై మునిపుంగవ, ఎక్కడైతే ఈ ఋష్యశృంగుల వారు ఉన్నారో అక్కడికి తాను వెళతాడు దశరథ మహారాజు. అక్కడే రోమపాదుడు కూడా ఉంటాడు. రోమపాదేన చాఖ్యాతం ఋషిపుత్రాయ ధీమతే సఖ్యం సంబంధకం చేయవ తదాతం ప్రత్యపూజేత. ఇతడు నాకు బంధువు, అదే విధంగా నీకు స్వయం మామా. శాంతా తమ సుతారాజన్ సహవర్త విశాంపతే మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతం. మీ కుమార్తెను అల్లుడిని నా రాజ్యానికి పంపించాలి అన్న వెంటనే రోమపాదుడు చాలా సంతోషిస్తాడు. నీవు కూడా రావాలి అని చెప్పేసి చెబితే సంతోషంతో నేను కూడా వస్తాను అని చెప్పేసి సనృపేణ అభ్యనుజ్ఞాత ప్రయో సహభాగ్యయ తావన్యోన్య అంజలి కృత్వా స్నేహ సంశ్లిష్య చోరస. పరస్పరం రోమపాదుడు దశరథుడు రెండు చేతులను కలిపి జోడిస్తారు, ఆలింగనం చేసుకొని ననందతులు దశరథో రోమపాదశ్చ వీర్యవాన్. ఇద్దరు చాలా సంతోషిస్తారు. సుహృదం ఆపృచ్య ప్రస్థితో రఘునందన. తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు. పౌరేషు ప్రేషయామాస దూతాన్ వై శీఘ్రగామినః క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్మలంకృతం. ముందే తన భటులను పంపించి రాజ్యాన్నంతా కూడా అలంకారం చేయండి, విశేషంగా అయోధ్య పట్టణాన్ని. ఋష్యశృంగుల వారు వస్తూ ఉన్నారు. చూడండి, ఎవరో ఆఫీసర్ వస్తే మనం చేస్తాము, కానీ స్వయం సాక్షాత్తు దేవతా స్వరూపంలో ఉన్నటువంటి ఆ తపస్వి వరేణ్యులు వస్తూ ఉన్నారు. అందువల్ల వారికి దివ్యమైనటువంటి స్వాగతాన్ని కోరాలి అని చెప్పేసి నానా విధమైనటువంటి వాద్యాలు, గానములు, నృత్యములు అన్నీ కూడా ఏర్పాటు చేసి వారి స్వాగతానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఋష్యశృంగుల వారు తాము ఆ దశరథ మహారాజు యొక్క అయోధ్య పట్టణాన్ని ప్రవేశం చేస్తూ ఉన్నారు అన్నటువంటి కథాభాగాన్ని మనకు చెబుతారు వాల్మీకి మహర్షి. ఇక్కడితో వాటి ప్రవచనాన్ని సమాప్తి చేస్తూ మళ్ళీ పునః రేపటి రోజున తర్వాత కథను విద్దామని చెప్పేసి చెబుతూ శ్రీకృష్ణ కాయేన వాచా ప్రసాయింద్రియైవ బుద్ధ్యాత్మనా శుభస్వభావం కరోమి యస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.